హలో హాయ్ గైస్, మంచి వీడియో మళ్ళీ ముందు వచ్చేసి అనమాట. ఈ రోజు మనం అన్బాక్సింగ్ చెబుతున్నాం ట్రాక్ ప్యాంట్స్ అనమాట. చాలా మంది నాకు కింద కమెంట్ లో పెట్టారు ట్రాక్ ప్యాంట్ వీడియో చేయండి, ట్రాక్ ప్యాంట్ వీడియో చేయండి. నాకు కూడా తెలుసు, ఎందుకంటే ట్రాక్ ప్యాంట్స్ ఎంత ఇంపార్టెంట్ మనకు జనరల్ గా. ఎందుకంటే డైలీ ట్రాక్ ప్యాంట్స్ కానివ్వండి, లేకపోతే షార్ట్స్ కానివ్వండి ప్రిఫర్ చేస్తుంటాం కదా. అందుకోసం నాకు పర్సనల్ గా ఆర్డర్ చేసిన ట్రాక్ ప్యాంట్స్ మీకు ఈ రోజు చూపిపోతున్నాను అనమాట. అయితే చాలా అఫోర్డబుల్ బడ్జెట్ లో నాకు సూపర్ అయిన ట్రాక్ ప్యాంట్ కనిపించినాయి అనమాట మీషోలో. అయితే అన్ని నా పర్సనల్ యూస్ కోసం ఆర్డర్ పెట్టాను. చాలా స్టైలిష్ గా చాలా అఫోర్డబుల్ గా ఉన్నాయి. అయితే మీకు వన్ బై అన్బాక్సింగ్ చేసి చూపిస్తా ఎలా ఉంది క్వాలిటీ ఏందనేది ఈ వీడియోలో ఇన్ డెప్త్ గా మాట్లాడుకుందాం. అయితే ఇదే అనమాట మన ట్రాక్ ప్యాంట్స్. అరౌండ్ 300 రూపీస్ బడ్జెట్ లో ఆర్డర్ పెట్టాను అనమాట. అయితే ఇదే అనమాట మన ఫస్ట్ పార్సల్ వచ్చేసి. నేను యాక్చువల్లీ కొన్ని చూసేసాను వచ్చిన తర్వాత, ఎందుకంటే పర్సనల్ యూస్ కదా, ఒకసారి ట్రై చేద్దాం మన సైజ్ కరెక్ట్ వచ్చిందా లేదా అని ఒకసారి ఓపెన్ చేసేసాను. మళ్ళీ మీకోసం అన్బాక్సింగ్ చేస్తున్నాను అనమాట. చూడొచ్చు బ్రౌన్ కలర్లో చాలా ఈ మధ్యన కొరియన్ ప్యాంట్స్ లాగా వస్తున్నాయి కదా. ఇంతకుముందు నా వీడియోలో చూసి ఉంటారు ఇలాంటి ప్యాంట్సే. బ్రౌన్ కలర్లో ఆర్డర్ పెట్టాను అనమాట. మంచి దీని మీద ఇట్లా ప్లేటెడ్ లాగా ఉంటుంది అనమాట. ఇట్లా లైన్ ఉంది కదా, ఇంకా చాలా మంచి ఫాల్ ఇస్తాయి. మొత్తం పాలిస్టర్ మెటీరియల్తో అనమాట. మంచి ఫ్లెక్సిబిలిటీ, మంచి స్ట్రెచబుల్ ఉంటాయి అనమాట ఈ క్లాత్. నా పర్సనల్గా బాగా నచ్చింది. ఎందుకంటే మనం క్రికెట్ ఆడడానికి పోయినా, లేకపోతే బయట ఏమైనా జిమ్కి ప్రతి దానికి యూజ్ చేసుకోవచ్చు. చాలా క్లాసిక్ ఉంటాయి. మంచి ఇలాస్టిక్ చూడొచ్చు ఎంత విడుతుందో. ఇలాస్టిక్ కూడా మంచిగా, దాంతోపాటు మనకు థ్రెడ్ కూడా ఇచ్చారనమాట. మంచి స్ట్రేట్ ఫిట్ లాగా ఉంటాయి, మంచి బ్యాగీగా లూజ్గా ఉంటాయి అనమాట. అందుకోసం నాకు పర్సనల్గా బాగా నచ్చింది. చూడొచ్చు బ్యాక్ సైడ్ అయితే చాలా నార్మల్గానే ఉంటుంది, కానీ ఫ్రంటే చాలా క్లాసీగా ఎలిగెంట్గా ఉంటాయి. ఈ మధ్యన మీకు కొరియన్ ప్యాంట్స్ కానివ్వండి, అలాంటి జాపనీస్ ప్యాంట్ కానివ్వండి, సేమ్ అలానే ఉంటుంది. ప్లస్ ఈ కలర్ నేను స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే చాలా వర్సటైల్ కలర్ అనమాట. దీని మీద ఒక హుడీ కానివ్వండి, ఒక స్వెట్ షర్ట్ కానీ, ఒక మంచి బ్యాగీ టీ షర్ట్ కూడా పేరప్ చేశారనుకోండి నెక్స్ట్ లెవెల్ కనిపిస్తారు. యాజ్ వెల్ as మంచి కంఫర్టబుల్ కూడా ఉంటుంది అనమాట. నా పర్సనల్ ఫేవరెట్ కూడా అనొచ్చు. దీని ప్రైజింగ్ అయితే ఇక్కడ సైడ్కి వేసేస్తాను, ఒకసారి చూడండి పిక్స్లో ఎలా ఉంది, ప్రైజింగ్ ఎంత ఉంది అనేది మొత్తం సైడ్కి వచ్చేసి నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది. అయితే ఇదే అనమాట మన నెక్స్ట్ ప్యాంట్. ఇంకా చూడొచ్చు ఈ ప్యాంట్ ఎలా ఉంది. ఇది వచ్చి మంచిగా ఒక బలూన్ ప్యాంట్ అని చాలా వైరల్ అవుతుంది కదా, అలా మనకు అందుకోసం ఇది కూడా ఆర్డర్ పెట్టా. చూద్దాం, మనకు జిమ్ కూడా చాలా బాగుంటుంది కదా అని ఆర్డర్ పెట్టాను అనమాట. ఇది కూడా మనకు మంచి పాలియస్టర్ మెటీరియల్తో వస్తుంది అనమాట. చూడొచ్చు ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉందో. చాలా క్లాసీ ప్యాంట్ అనమాట, చాలా స్టైలిష్ ప్యాంట్ అనొచ్చు. మంచిగా దీని మీద అయితే ఇలాంటి అవుటర్ పైపింగ్ లైనింగ్ ఇచ్చారనమాట. దానివల్ల ఇంకా స్టైలిష్గా కనిపిస్తుంది. మంచి హెవీ ఇలాస్టిక్ ఇచ్చారని చూడండి. ఇక్కడ మంచి ఇలాస్టిక్ ఉంది, దాంతోపాటు ఒక మంచి డ్రా స్ట్రింగ్ ఇచ్చారు. చాలా క్లాసిక్ ఉంది. దీనికి కూడా మనకు ఎలాంటి జిప్ రాలేదు యాక్చువల్లీ. మంచి లైట్ పల్స్ క్వాలిటీ అనమాట. క్లాత్ది మొత్తం మనకు పాలిస్టర్ మెటీరియల్తో వస్తుంది. మంచి ఫ్లెక్సిబిలిటీ, చాలా లైట్ వెయిట్ ఉంది ప్యాంట్ మొత్తానికి. ప్లస్ నాకు ఇక్కడ బాటంలో ఇవి ఇచ్చారు చూడండి అడ్జస్టర్స్. దానివల్ల ఏంటంటే మనం కొంచెం ఇలా క్రాప్ చేసుకోవచ్చు, ప్యాంట్ని ఇలా టైట్ చేసుకోవచ్చు. బాటంలో ఏమైనా మీరు వర్కౌట్ చేస్తున్నప్పుడు కానివ్వండి, నార్మల్గా అలా లేదు, నార్మల్గా ఉంచాలంటే నార్మల్గా ఇలా చేసేయచ్చు అనమాట. చాలా క్లాసీగా ఒక జిమ్ ప్యాంట్ లాగా చాలా మంచిగా ఉంటుంది. మంచి టీ షర్ట్ మీద, ఒక హుడీ మీద చాలా క్లాసీగా కనిపిస్తుంది అనమాట. ఫ్రంట్ నుంచి అయితే ఎలా ఉంది ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తా. ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి మనకు అంతగా ఏం లేదు, సింపుల్గా క్లాసీగా ఉంది. మంచి స్ట్రెచబుల్ మెటీరియల్ అనమాట, మంచిగా బ్యాగీగా ఉంది. ప్రైజింగ్, ప్రతి ప్రోడక్ట్ ప్రైజింగ్ ఇక్కడ సైడ్కి వచ్చేసి ఒకసారి చెక్అవుట్ చేయండి. ప్రతి ప్రోడక్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. నా పర్సనల్ ఫేవరెట్ ప్యాంట్ కూడా నచ్చు. మంచి స్టైలిష్గా ఉంటూనే మనకు ఆ కంఫర్ట్ ఇస్తుంది అనమాట డైలీ వేర్ కోసం. అయితే ఇదే అనమాట మన నెక్స్ట్ ప్యాంట్. ఇదైతే నేను కొన్నిసార్లు ట్రై కూడా చేసేసాను అనమాట. కొన్నిసార్లు బయట వెళ్ళేటప్పుడు. ఇంతకుముందు కూడా నా వీడియోలో ఈ ప్యాంట్ మీరు చూసి ఉంటారు. ఇలాంటి కార్డ్రై పాయింట్ యాక్చువల్లీ నేను చూసింది H&Mలో చూశాను అనమాట. అది అరౌండ్ 2000-1500 ఉండే అనుకుంటాను. సేమ్ కార్డ్రాక్ ప్యాంట్ నాకు వచ్చేసి మీషోలో, ఈవెన్ ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ప్రతి దాంట్లో దొరుకుతుంది అనుకుంటా ఇలాంటి కార్డ్రాక్ ప్యాంట్. దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నాకైతే పర్సనల్గా ఈ డార్క్ బ్రౌన్ కలర్ బాగా నచ్చింది అనమాట. మంచి ఇలాస్టిక్ ఉంది, ఇలాంటి స్ట్రింగ్స్ ఇచ్చారు. చాలా క్లాసీగా కనిపిస్తుంది అనమాట ఈ ప్యాంట్. మీరు నార్మల్గా ఇలా ట్రాక్ ప్యాంట్ లానే కాకుండా ఇది ప్రతి ఒకేషన్లో వేసుకోవచ్చు. చాలా స్టైలిష్గా కనిపిస్తారనమాట. ఎందుకంటే మంచి ఫ్యాబ్రిక్ చూడొచ్చు, మంచి టెక్స్చర్ ఉందన్నమాట మొత్తానికి ఫ్యాబ్రిక్ మీద. చాలా క్లాసిక్ కనిపిస్తుంది. సైడ్ 2 పాకెట్స్ వస్తున్నాయి. మంచి ఇక్కడ సైజ్ వచ్చేసి 32-34 నేను ఆర్డర్ పెట్టినట్టున్నా. కొంచెం మనకు లూజ్ ఫిట్ బాగుంటుంది కాబట్టి ఒక సైజ్ పెద్దగానే ఆర్డర్ పెట్టాను అనమాట. చూడొచ్చు ఫ్రంట్ నుంచి చాలా సింపుల్గా క్లాసీగా ఉంది. ఓ మంచి షైన్ కూడా ఉందన్నమాట క్లాత్లో మొత్తానికి. బ్యాక్ సైడ్ నుంచి చూడొచ్చు ఇలా సింపుల్గా క్లాసీగా ఉంది. యాజ్ వెల్ as ఇక్కడ ఒక చిన్న సైడ్ పాకెట్ కూడా యాడ్ చేశారనమాట. చాలా బాగుంది. అది కూడా నాకు అరౌండ్ 300-400 రూపీస్ ఆ రేంజ్లో దొరికినట్టుంది. ఒకసారి సైడ్కి మీకు ప్రోడక్ట్ ఫోటో కానీ, ప్రైజింగ్ కానీ ప్రతిదీ వస్తుంటుంది. ఒకసారి చెక్అవుట్ చేయండి. మంచి క్వాలిటీ అనమాట, మంచి హెవీ క్లాత్. ఇదైతే పల్సకు కూడా లేదు. మంచి డైలీ వేర్కు మంచి ట్రాక్ ప్యాంట్ కావాలంటే దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, అది కూడా చెక్అవుట్ చేయండి. అయితే నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది అనమాట. ఈ వీడియోలో నాకు పర్సనల్ ఫేవరెట్ ప్యాంట్ కూడా దీన్ని అనొచ్చు. అయితే ఇదేనమాట మన నెక్స్ట్ ప్యాంట్. ఇది కూడా మనకు ఫస్ట్ ప్యాంట్ చూశాను కదా బ్రౌన్ కలర్లో, సేమ్ అలాంటి ఫ్యాబ్రిక్, సేమ్ ప్యాంట్ కూడా డిజైన్ పరంగా సేమ్ ఉందనుకుంటా. కలర్ మాత్రమే డిఫరెంట్. బ్లాక్ కలర్ తీసుకుని అది డార్క్ బ్రౌన్లో ఉండే కదా. చూడొచ్చు ఇది ఒక మంచి బ్లాక్ కలర్ ప్యాంట్ అనమాట. ఇది చూడొచ్చు
ఇలా ఉందన్నమాట. దీని మీద కూడా మంచిగా మనకు కొరియన్ ప్యాంట్లో ఉన్నట్టు ఒక లైనింగ్ ఇచ్చారన్నమాట, మంచిగా స్ట్రేట్గా. అది ఇంకా చూడడానికి క్లాసీగా కనిపిస్తుంది. యాజ్ వెల్ as ఒక హుడీ మీద, టీ షర్ట్ మీద, ప్రతి దాని మీద పేరప్ అయిపోతుంది అనమాట. మంచి రిబ్ ఇచ్చారనమాట, చాలా హెవీగా ఉంది రిబ్. యాజ్ వెల్ as మనకు డ్రా స్ట్రింగ్స్ కూడా ఇచ్చారు. 2 పాకెట్స్ వచ్చేస్తున్నాయి ఫ్రంట్లో. ప్యాంట్ లైనింగ్ బాగా నస్తుంది అనమాట, చూడ్డానికి మంచి లుక్ ఇస్తుంది అనమాట, మంచి చాలా క్లాసీ లుక్ వస్తుంది. యాజ్ వెల్ as బ్లాక్ కలర్ అంటే చాలా వర్సటైల్ కలర్, చాలా యూనివర్సల్ కలర్ అనమాట, ప్రతి దాంతో సెట్ అయిపోద్ది. బ్యాక్ సైడ్ నుంచి చూడొచ్చు, చాలా సింపుల్గా నార్మల్గానే ఉంది. అరౌండ్ దీని ప్రైసింగ్ కూడా నేను 300 ఆ రేంజ్లోనే తీసుకున్నాను అనమాట. అయితే ఇదే అనమాట మన లాస్ట్ అండ్ ఫైనల్ ప్యాంట్. ఇది వచ్చేసి మనకు మంచి బేజ్ కలర్ ప్యాంట్ తీసుకున్నాను అనమాట, ఎందుకంటే ఈ మధ్యన చాలా ట్రెండీగా అవుతుంది కదా ఇలాంటి ప్యాంట్స్ కూడా. నాకు పర్సనల్గా బాగా నచ్చింది అనమాట బేజ్ కలర్, అందుకోసం ఆర్డర్ పెట్టా. కానీ ఇది ఎగ్జాక్ట్గా బేజ్ కూడా కాదనమాట, కొంచెం చాలా డార్క్ కలర్ లాగానే ఉంది. చూడొచ్చు, మీకు ఫోటోలో వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ కొంచెం డిఫరెంట్ కలర్ ఉందన్నమాట. మనకు ఎగ్జాక్ట్గా బేజ్ కూడా అనలేము, చాలా వైబ్రెంట్ బేజ్ అనొచ్చు దీన్ని. చాలా పాపీ కలర్ లాగా కనిపిస్తుంది అనమాట. మంచి దీని మీద కూడా చూడొచ్చు, ఇలా కొరియన్ ప్యాంట్ లాగా మంచి స్ట్రేట్ లైన్ లాగా వచ్చింది, చాలా క్లాసీగా కనిపిస్తుంది అనమాట. అందుకోసం నాకు ఈ ప్యాంట్స్ పర్సనల్గా బాగా నచ్చినాయి. దీని రిబ్స్ కూడా చూడొచ్చు, మంచి హెవీగా ఉన్నాయి. దీని కూడా డ్రా స్ట్రింగ్స్ ఇచ్చారు, జిప్ రాలేదు, 2 పాకెట్స్ ఉన్నాయి ఫ్రంట్లో. సింపుల్గా క్లాసీగా ఉంటుంది. బ్యాగీ స్వెట్ షర్ట్ కానివ్వండి, లేకపోతే ఒక బ్యాగీ హుడీ వేసుకున్నారనుకోండి నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది, చాలా మంచిగా ఉంటుంది. మీకు స్పోర్ట్స్కి ఒక ప్యాంట్ కావాలి, లేకపోతే మీరు జిమ్కి ఒక ప్యాంట్ కావాలంటే ఖచ్చితంగా ఈ ప్యాంట్కి వెళ్ళొచ్చు. మంచి పాలిస్టర్ మెటీరియల్తో ఉంది, మంచి స్ట్రెచబుల్ ఉంటుంది, మంచి ఫ్యాబ్రిక్ అనమాట. కొంచెం బ్రీదబుల్ అంతగా ఉండదు కానీ మనకు ఇలాంటి స్పోర్ట్స్ యాక్టివిటీ కోసం, డైలీ వేర్ కోసం ఇలాంటి పాలిస్టర్ మెటీరియల్లోనే ఎక్కువగా వస్తుంటాయి అనమాట. అథ్లెటిక్ వేర్ కానివ్వండి, ఇలాంటి జిమ్ వేర్ కానివ్వండి, అన్ని దాదాపు పాలిస్టర్ మెటీరియల్తో ఎక్కువగా వస్తుంటాయి. చూడొచ్చు, బ్యాక్ సైడ్ నుంచి సింపుల్గా క్లాసీగా ప్లెయిన్గా ఉందన్నమాట, ఇలాంటి హడావిడి లేకుండా సింపుల్గా ఉంది. నేను అనుకున్న కలర్ కాదు కానీ కొన్నిసార్లు మనం ట్రై చేయొచ్చు అనమాట ఇలాంటి కలర్ కూడా. ఇలాంటి సూపర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. ఇంకా ఈ వీడియోలో ఏ ప్యాంట్ నచ్చింది కింద కమెంట్లో పెట్టండి. ఇంకా నెక్స్ట్ వీడియో ఏం కావాలన్నా కింద కమెంట్లో పెట్టండి. ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అప్పటిదాకా బై.